ఆషాఢ్ మాసం సంక్షిప్త వివరణ 10 పేజీలకు సరిపడే తెలుగు వ్యాసం. ఆషాఢ్ మాసం. ఆషాఢం హిందూ చాంద్రమాన పంచాంగంలో 4వ మాసం. జ్యేష్ఠ మాసం తర్వాత శ్రావణ మాసానికి ముందు వచ్చే ఈ నెలకు హిందూ సంప్రదాయంలో విశేషమైన స్థానం ఉంది. ఈ నెలలో ప్రకృతి వర్షాకాలాన్ని ఆహ్వానిస్తూ కొత్త జీవాన్ని ప్రసాదిస్తుంది. రైతులకు ఇది వ్యవసాయ పనుల ప్రారంభ కాలం. ఆధ్యాత్మికంగా కూడా ఈ మాసం ఎంతో పవిత్రమైనదిగా భావించబడుతుంది. 1. ఆషాఢం అనే పేరుకు అర్థం. ఆషాఢ్ అనే పేరు పూర్వాషాఢ్ మరియు ఉత్తరాషాఢ్ అనే నక్షత్రాల ఆధారంగా ఏర్పడింది. ఈ మాసంలో పౌర్ణమి రోజున చంద్రుడు ఈ నక్షత్రాల సమీపంలో సంచరిస్తాడు. అందువల్ల దీనికి ఆషాఢ్ మాసం అనే పేరు వచ్చింది. 2. ఆషాఢ్ మాసం ప్రాముఖ్యత. హిందూ ధర్మంలో ప్రతి మాసానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఆషాఢం భక్తి, గురుభక్తి, వర్షకాల ప్రారంభం, వ్యవసాయం మరియు ఆధ్యాత్మిక సాధనకు ప్రతీకగా నిలుస్తుంది. ఈ మాసంలో ప్రజలు దేవాలయాలను దర్శించి పూజలు నిర్వహిస్తారు. వర్షాలు ప్రారంభమవడంతో ప్రకృతి పచ్చదనంతో కళకళలాడుతుంది. భూమి పునర్జీవం పొందుతుంది. 3. వర్షాకాల ప్రారంభం. ఆషాఢం సాధారణంగా వర్షాకాల ప్రారంభాన్ని సూచిస్తుంది. ఈ సమయంలో మేఘాలు కురిసి చెరువులు, నదులు నిండుతాయి. రైతులు పొలాలను దున్ని విత్తనాలు వేయడం ప్రారంభిస్తారు. వ్యవసాయానికి ఇది అత్యంత ముఖ్యమైన కాలం. మంచి వర్షాలు పడితే దేశ ఆర్థిక వ్యవస్థకే బలం చేకూరుతుంది. 4. రైతులకు ఆషాఢం. రైతు జీవితంలో ఆషాఢానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. పొలాలను సిద్ధం చేయడం, విత్తనాలు వేయడం, వరి, పత్తి, మొక్కజొన్న వంటి పంటల సాగు, నీటి నిల్వలపై ఆశలు. రైతులు ఈ కాలాన్ని దేవుని ఆశీర్వాదంగా భావిస్తారు. 5. ఆధ్యాత్మిక ప్రాముఖ్యత. ఆషాఢ్ మాసం భక్తి సాధనకు అనుకూలమైనది. ఈ కాలంలో విష్ణు ఆరాధన, శివపూజ, అమ్మవారి పూజ, దానధర్మాలు, జపం, ధ్యానం, పారాయణాలు చేయడం శుభప్రదమని శాస్త్రాలు చెబుతాయి. 6. దేవశయని ఏకాదశి. ఆషాఢ్ శుక్ల ఏకాదశిని దేవశయని ఏకాదశి అంటారు. ఈ రోజు శ్రీమహావిష్ణువు క్షీరసాగరంలో యోగనిద్రలోకి ప్రవేశిస్తాడని పురాణాలు తెలియజేస్తాయి. ఈ రోజు నుండి చాతుర్మాస్యం ప్రారంభమవుతుంది. భక్తులు ఉపవాసం ఉండి విష్ణు సహస్రనామ పారాయణం చేస్తారు. 7. గురు పౌర్ణిమ. ఆషాఢ్ పౌర్ణమిని గురు పౌర్ణిమగా జరుపుకుంటారు. ఈ రోజు మహర్షి వేదవ్యాసుని జన్మదినంగా భావిస్తారు. గురువుకు నమస్కరించడం, విద్యను గౌరవించడం, గురుదక్షిణ సమర్పించడం భారతీయ సంప్రదాయంలో ముఖ్యమైన అంశాలు. గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర అనే భావన ఈ రోజున మరింతగా గుర్తు చేసుకుంటారు. 8. చాతుర్మాస్యం. దేవశయని ఏకాదశి నుండి 4 నెలలను చాతుర్మాస్యం అంటారు. ఈ సమయంలో సన్యాసులు ఒకే ప్రాంతంలో నివసిస్తారు. భక్తులు నియమాలు పాటిస్తారు, ఉపవాసాలు చేస్తారు, ఆధ్యాత్మిక సాధన పెంచుకుంటారు. ఇది మనస్సును పరిశుద్ధం చేసుకునే కాలంగా భావిస్తారు. 9. జగన్నాథ రథయాత్ర. ఆషాఢ్ శుక్ల ద్వితీయనాడు ఒడిశాలోని పూరీ క్షేత్రంలో ప్రసిద్ధ జగన్నాథ రథయాత్ర జరుగుతుంది. శ్రీ జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి భారీ రథాలలో ఊరేగుతారు. లక్షలాది మంది భక్తులు ఈ మహోత్సవంలో పాల్గొంటారు. 10. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఆషాఢం. తెలంగాణలో ఆషాఢ్ బోనాలు ఎంతో వైభవంగా జరుగుతాయి. భక్తులు అమ్మవారికి బోనం సమర్పిస్తారు. డప్పుల నృత్యాలు, పోతురాజు వేషధారణలు, ఊరేగింపులు ప్రత్యేక ఆకర్షణ. ఆంధ్రప్రదేశ్లో కూడా అనేక దేవాలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 11. ఆషాఢంలో వివాహాలు ఎందుకు తక్కువ? సంప్రదాయంగా ఆషాఢ్ మాసంలో వివాహాలు నిర్వహించడం చాలా ప్రాంతాల్లో నివారిస్తారు. దీనికి ప్రధాన కారణాలు: చాతుర్మాస్యం ప్రారంభం, ఆధ్యాత్మిక సాధనకు ప్రాధాన్యం, వర్షాకాల ప్రయాణ ఇబ్బందులు, వ్యవసాయ పనుల ప్రారంభం. అయితే ఇది ప్రాంతీయ సంప్రదాయాలపై ఆధారపడి మారవచ్చు. 12. ఆషాఢంలో చేయదగిన పుణ్యకార్యాలు. ఈ మాసంలో అన్నదానం, గోదానం, విద్యాదానం, వృక్షారోపణ, గోసేవ, భగవద్గీత పారాయణం, విష్ణు సహస్రనామం, శివపూజ, శ్రీమద్భాగవత పారాయణం చేయడం శుభప్రదమని గ్రంథాలు పేర్కొంటాయి. 13. ఆరోగ్యపరంగా ఆషాఢం. వర్షాకాలంలో శుభ్రమైన నీరు తాగాలి, తాజా ఆహారం తీసుకోవాలి, పరిశుభ్రత పాటించాలి, దోమల నివారణ చర్యలు తీసుకోవాలి, రోగనిరోధక శక్తిని పెంచే ఆహారం తీసుకోవాలి. ఆయుర్వేదం ప్రకారం ఈ కాలంలో జీర్ణశక్తి కొంత తగ్గే అవకాశం ఉండడంతో తేలికపాటి ఆహారం తీసుకోవాలని సూచిస్తుంది. 14. ప్రకృతి సందేశం.
ఆషాఢం మనకు ప్రకృతిని ప్రేమించడం నేర్పుతుంది. వర్షం వల్ల అడవులు పచ్చబడతాయి, పక్షులకు ఆహారం లభిస్తుంది, భూగర్భ జలాలు పెరుగుతాయి, జీవవైవిధ్యం అభివృద్ధి చెందుతుంది. అందుకే ఈ కాలంలో మొక్కలు నాటడం అత్యంత శుభకరమైన పని. 15. ఆషాఢ్ మాసం నుండి నేర్చుకోవాల్సిన విలువలు. ఆషాఢం మనకు 3 ముఖ్యమైన సందేశాలు అందిస్తుంది. భక్తి, దేవునిపై విశ్వాసం కలిగి ఉండాలి. ప్రకృతి పరిరక్షణ, వర్షజలాలను సంరక్షించి పర్యావరణాన్ని కాపాడాలి. గురుభక్తి, గురువును గౌరవించి జ్ఞానాన్ని ఆచరణలో పెట్టాలి. ముగింపు. ఆషాఢ్ మాసం కేవలం ఒక చాంద్రమాసం మాత్రమే కాదు. ఇది భక్తి, ప్రకృతి, వ్యవసాయం, గురుభక్తి, దానం, ఆధ్యాత్మికత మరియు సంస్కృతికి ప్రతీక. ఈ మాసంలో దేవశయని ఏకాదశి, గురు పౌర్ణిమ, జగన్నాథ రథయాత్ర, తెలంగాణ బోనాలు వంటి మహత్తర పండుగలు జరుగుతాయి. రైతులకు ఇది ఆశల కాలం, భక్తులకు సాధన కాలం, సమాజానికి సేవాభావాన్ని గుర్తుచేసే పవిత్ర సమయం. ఆషాఢ్ మాసాన్ని ధర్మాచరణ, ప్రకృతి సంరక్షణ, దానధర్మాలు మరియు ఆధ్యాత్మిక సాధనతో గడిపితే వ్యక్తిగతంగా మరియు సామాజికంగా శ్రేయస్సు కలుగుతుందని భారతీయ సంప్రదాయం బోధిస్తుంది.